ప్రసాదమునకు సహోదరి సహోదరులారా, ఇదిగో ఈ దివ్య మందస్సంలోనికి వేంచేసి వచ్చినటువంటి ఆ యేసునాథుని, ఆ యేసయ్యను, మన రక్షకుడైనటువంటి మన ప్రభువు, మన నాయకుడు ఆరాధించుదాం, స్తుతించుదాం. మీ యొక్క మనస్సులను, ప్రతి ఒక్క అవయవాన్ని ఇదిగో ఈ దివ్య మందస్సం పైకి కేంద్రీకరించండి. రెండు చేతులు మీ హృదయానికి హత్తుకుని ప్రభుని ఆహ్వానించండి. యేసయ్యా, నిన్ను ఆరాధించడానికి వచ్చానయ్యా, నిన్ను స్తుతించడానికి వచ్చానయ్యా, నిన్ను నన్ను అర్పించడానికి వచ్చానయ్యా. పాపినయ్యా, దుర్మార్గ పనులన్నీ చేస్తూ ఉన్నానయ్యా, అనేకమైనటువంటి చెడు ఆలోచనలు జీవిస్తున్నానయ్యా.
సైతాన్ యొక్క శోధనలో ప్రలోభాలలో చిక్కుకుని కొట్టుమిట్టాడుతున్నట్టు నాన్నయ్య. యేసయ్యా, నన్ను క్షమించు. నేను ఆరాధించేటువంటి గొప్ప అవకాశం ఇచ్చినందుకు నీకు స్తోత్రం ప్రభు. యేసయ్యా, నీ వాక్యాన్ని ధ్యానించడానికి వచ్చాను. ఈ కొద్ది క్షణాలు, ఈ పవిత్రమైనటువంటి సమయాన్ని నీ పవిత్రమైనటువంటి పాదాల చెంత, నీ పవిత్రమైనటువంటి దివ్య మందస్సుల చెంత గడపడానికి వచ్చానయ్యా. నీ యొక్క ఆత్మను నాపై కుమ్మరించు. నీ యొక్క పవిత్రాత్మను వసకు. జీవనదిని నాలో ప్రవహింపచేయి. ఆ జీవనది నిన్ను ఆరాధించే విధంగా, నిన్ను స్తుతించే విధంగా, ఈ యొక్క పవిత్ర సమయాన్ని నీ కోసం వెచ్చించే విధంగా నన్ను మార్చు, నన్ను మలచు. స్తోత్రం, స్తోత్రం. తండ్రి వందనాలు, తండ్రి స్తోత్రం, తండ్రి ఆరాధన, తండ్రి మహిమ. హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్, ప్రైజ్, ప్రైజ్ ది లార్డ్. యేసయ్యా వందనం, యేసు రాజా వందనం, యేసు రాజా మహిమ, యేసు రాజా ఆరాధన. హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్, ప్రైజ్, ప్రైజ్ ది లార్డ్. మరియ తనయ వందనం, మరియ తనయ స్తోత్రం, మరియ తనయ ఆరాధన, మరియ తనయ మహిమ. హల్లెలూయా, హల్లెలూయా. మా రక్షక వందనం, మా రక్షక స్తోత్రం, మా రక్షక ఆరాధన, మా రక్షక మహిమ. హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్, ప్రైజ్, ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్, ప్రైజ్, ప్రైజ్ ది లార్డ్. పరమ వైద్యుడా వందనం, పరమ వైద్యుడా స్తోత్రం, పరమ వైద్యుడా ఆరాధన, పరమ వైద్యుడా మహిమ. హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్, ప్రైజ్, ప్రైజ్ ది లార్డ్. ఆత్మదేవా వందనం, ఆత్మదేవా స్తోత్రం, ఆత్మదేవా ఆరాధన, ఆత్మదేవా మహిమ. హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్, ప్రైజ్, ప్రైజ్ ది లార్డ్. ప్రభు మన హృదయాలలోనికి, మన జీవితంలోనికి, మన యొక్క మనస్సులలోనికి, మన యొక్క అవయవాలలోనికి, మన యొక్క ఆలోచనలోనికి, మన యొక్క చూపులోనికి ఆయన వస్తూ ఉన్నాడు. ఆహ్వానించింది. జీవనదిగా మన జీవితంలోనికి ఆహ్వానించుకున్నాం. జీవనదిని నా హృదయంలో ప్రవహింప చేయమని ప్రభుని ప్రత్యేకంగా ఆహ్వానించుకున్నాం. జీవనది నా హృదయములో ప్రవహింప అందరూ
యేసులా ప్రేమించే వారు ఎవరున్నారు? యేసులా క్షమించే వారు ఎవరున్నారు? యేసులా ప్రాణం పోసి వెలనించుకున్న ఎవరైనా ఉన్నారా? లేదు. ఆ యేసయ్య ఆయన యొక్క ప్రాణాలను, ఆయన యొక్క రక్తాన్ని చెంది వెలనించి మనందరినీ తన బిడ్డలుగా ఉన్నటువంటి గొప్ప దయామయుడు మన యేసయ్య. ఆయనలా ప్రేమించేవారు లేరు, ఆయనలా క్షమించేవారు లేరు. తల్లిదండ్రులు మనని విడిచిపెట్టిన, బంధుమిత్రులు మనని చెయ్యి విడిచిన, యేసు మాత్రం మనల్ని ఎన్నడూ చెయ్యి విడనాడు, మనల్ని త్రోసివేయడు. తల్లిలా లాలించేటువంటి వాడు, తండ్రిలా మనల్ని విన్నట్టు ఉంటూ ధైర్యాన్ని ఇచ్చేటువంటి గొప్ప దేవుడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. నీలా ప్రేమించేనెవరు, నీలా క్షమించేనెవరు, నీలా ప్రేమించేనెవరు, నీలా క్షమించేనెవరు. ప్రాణము పోసి వెలనీచుకున్న, ప్రాణము పోసి వెలనీచుకున్న
లూకా సువార్త 2వ అధ్యాయం 41వ వచనం నుండి 50వ వచనం వరకు. ఆయన తల్లిదండ్రులు ప్రతి సంవత్సరం పాస్కా పండుగకు యెరూషలేమునకు వెళ్ళేవారు. యేసు 12 ఏళ్ల వయసు కలవాడైనప్పుడు వారు తమ ఆచార ప్రకారము పండుగకు వెళ్ళి పండుగ దినములు ముగిసిన పిదప వారు తిరుగు ప్రయాణమై కానీ బాలయేసు యెరూషలేములో ఉండిపోయిన తల్లిదండ్రులు ఎదుగరైరి. యేసు యాత్రికుల సమూహంలో ఉండునని భావించి ఒకనాటి ప్రయాణం కొనసాగించి అప్పుడు వారు తమ బంధువుల్లోనూ పరిచితులలోనూ వాళ్ళని వెతుకనారంభించిరి. వెతికి వేసారి ఆయన కొరకై యేసు యెరూషలేమునకు తిరిగి వచ్చి 3 దినములైన తరువాత వారి దేవాలయంలో వేద బోధకుల మధ్య కూర్చుండి వారి బోధనను ఆలకించు తిరుగు ప్రశ్నలు వేయుచున్న ఆయనను వారు కనుగొనిరి. ఆయన సమాధానములను వినినవారు ఆయన వివేకమునకు విస్మయముందిరి. యేసును చూచి తల్లిదండ్రులు మిక్కిలి ఆశ్చర్యపడిరి. అప్పుడు తల్లి ఆయనతో కుమారా ఎందులకు ఇట్లు చేసితివి? నీ తండ్రియు నేను విచారముతో నిన్ను వెతుకుచుంటిమి. మీరు నా కొరకు ఎలా వెతికితివి? నేను నా తండ్రి పని మీద ఉండవలెనని నీకు తెలియదా అని ఆయనను బదులు పలికెను. ఆయన మాటలను వారు గ్రహింపలేకపోయిరి. అంతటా యేసు వారితో నజరేతునకు తిరిగి వచ్చి తండ్రులకు విధేయులై ఉండెను. తల్లి మరియమ్మ ఆ విషయములన్నీ మనసున పదిలపరుచుకొని ఉండెను. యేసు జ్ఞానవంతును ప్రాయమందును వర్ధిల్లుచు దేవుని అనుగ్రహమును ప్రజల ఆదరాభిమానములను పొందుచుండెను. ఇది క్రీస్తు సువిశేషము. తల్లిదండ్రులకు విధేయుడై ఉండెను. పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. ప్రియమైనటువంటి సహోదరి సహోదరుల, కళ్ళు మసకబారిన మనసు మసకబారదు. కన్న బిడ్డలను కని పెంచి విషయంలో కళ్ళు లేనటువంటి తల్లిదండ్రులు బిడ్డలకు ఎప్పుడు ఏ విషయమైనా సరే కళ్ళు లేకపోయినా కన్నీరు కార్చేటువంటి తల్లిదండ్రులు ఎంతో మంది ఉన్నారు. అయితే ప్రియమైనటువంటి సహోదరుల, ప్రపంచంలో ఉన్నటువంటి ఏ జాతికి చెందిన, ఏ మతానికి చెందిన, ఏ భాషకు చెందిన, ఏ సంస్కృతికి చెందిన ఎప్పుడు తల్లిదండ్రుల హృదయాలు ఉండేటువంటి వారు బిడ్డలు చదువుకోవడానికి దూర ప్రాంతం వెళ్ళినట్లయితే, బిడ్డలు పనిచేయడానికి విదేశాలకు వెళ్ళినట్లయితే, బిడ్డ పనిచేయడానికి ఇంటి నుండి బయటికి వెళ్ళినట్లయితే తల్లిదండ్రుల హృదయాల్లో ఎప్పుడు ఉండేటువంటిది నా బిడ్డ ఎలా ఉన్నాడు, నా బిడ్డ ఏం చేస్తున్నాడు,
సహజంగా మనతో పాటు ఉండి అప్పుడే హాస్టల్కి వెళ్ళినట్లయితే అటు తల్లిదండ్రులు అటు బిడ్డలు ఎంతో ఆలోచనలో ఎంతో బాధలో ఉంటారు. ఎందుకంటే తల్లిదండ్రులను విడిచి వెళ్ళడం అంటే బిడ్డలకు అంత సంతోషం అనిపించింది. మరి ఎటువంటి విషయాలను ప్రియమైనటువంటి సహోదరులారా ఈరోజు ముఖ్యంగా బిడ్డలను గురించి, బిడ్డలు దేవుడిచ్చినటువంటి గొప్ప వరమని మనం ధ్యానించుకున్నాం. కీర్తనకారుడు 127వ కీర్తన 3వ వచనంలో ఈ బిడ్డలు ఎవరంటే పుత్రులు ప్రభు ఇచ్చు వరం, తనయులు దేవుని బహుమానం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. దేవుని యొక్క బహుమానం ఎవరు? బిడ్డలు. దేవుడే సాక్షాత్తు బహుమతిగా బిడ్డలను ఆయన పనిచేస్తారు. బిడ్డలు దేవుడిచ్చినటువంటి బహుమతి, బిడ్డలు దేవుడిచ్చినటువంటి వరములని దేవుని యొక్క వాక్యం మనకి చెప్తుంది. కొన్ని సందర్భాల్లో ఎవరైనా అప్పుడే పుట్టినటువంటి బాలుని కానివ్వండి, బిడ్డలు కానివ్వండి, సహజంగా ఏమంటారు? ఈ బిడ్డ నా మేనమామ పోలిక, ఈ బిడ్డ అమ్మ కలవచ్చింది, ఈ బిడ్డ తల్లిని పోలినటువంటి కళ్ళు ఉన్నాయి అని అందరూ చెప్తారు. కానీ ఎప్పుడైనా సరే ఈ బిడ్డ దేవుని పోలి ఉన్నాడని ఎప్పుడైనా ఎవరు అంటారా? మేనమామ పోలికలు అంటారు, తల్లిదండ్రుల పోలికలు అంటారు, ఇంకా ఇతరమైనటువంటి పోలికలతో పోలుస్తారు. కానీ ఈ బిడ్డ దేవుని యొక్క బిడ్డ, దేవుని చేత ప్రత్యేకంగా ఇవ్వబడినటువంటి బహుమతి, దేవుని చేత ఇవ్వబడినటువంటి గొప్ప వరమని మనం ఏనాడు వినం. బిడ్డలు దేవుని యొక్క బహుమానం, బిడ్డలు దేవుడిచ్చినటువంటి గొప్ప వరం అని కీర్తనకారుడు చెప్తూ ఉన్నాడు. అయితే ప్రియమైనటువంటి సహోదరుల, ఆదిలో దేవుడు కొంత మట్టి తీసుకుని ఆదికాండము 2వ అధ్యాయము 7వ వచనంలో చదువుతాం. ఆదికాండము 2వ అధ్యాయము 7వ వచనంలో అప్పుడు దేవుడైనటువంటి యావే కొంత నేల మట్టి తీసుకుని దానిని నింపి తను మానవుని చేశానని చెప్తూ, మానవుని చేసిన తర్వాత అది జీవంతో నింపలేదు. ఆయన మట్టిని తీసుకుని మానవుని రూపంలో తయారు చేశాడు. కానీ ఎప్పుడైతే ఆయన యొక్క రంధ్రములు, ఆయన ముక్కు రంధ్రములో ప్రాణవాయువు వదిలినప్పుడు మానవుడు జీవము గలవాడయ్యాడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. మానవుడు ఎప్పుడు జీవము కలిగినటువంటి వాడయ్యాడంటే తండ్రి దేవుడు మట్టిలా తయారు చేసినటువంటి ఈ రూపానికి ముక్కు రంధ్రములో ఆయన శ్వాసను ఊడినప్పుడే, ఆత్మతో నింపినప్పుడే. మానవుడంటే మనకందరికీ తెలుసు, మానవుడంటే ఏంటి? శరీరము ఆత్మ కలయికే మానవుడు. దేవుడు ఏర్పాటు చేశాడు, శరీరాన్ని మట్టిని తయారు చేశాడు, ఆత్మను ముక్కు రంధ్రంలో తన శ్వాసతో ఊది మానవుడిని జీవవంతుగా చేశాడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. మరి ఆ విధంగా తయారు చేసినటువంటి ఆ బిడ్డలు దేవుడు ఇచ్చినటువంటి గొప్ప వరం, దేవుడు ఇచ్చినటువంటి గొప్ప బహుమతి. మరి అటువంటి బహుమతిని, అటువంటి గొప్ప వరాన్ని మనం ఏ విధంగా తీర్చిదిద్దాలో మనం నేర్చుకోవాలి. దేవుడందు భయభక్తులు కలిగి, పెద్దలందు గౌరవము, అభిమానము, ప్రేమ అనేటువంటి విధానాల్లో జీవించే వారిగా మనము వారిని పెంచాలి. తల్లిదండ్రుల యొక్క బాధ్యత. కీర్తనకారుడు 103వ కీర్తన 2వ వచనంలో ఇచ్చినటువంటి ఆ బహుమతి కోసం మనం అనునిత్యము దేవుని స్తుతించాలి, ఆరాధించాలి. నా ఆత్మ ప్రభువుని
చేసినటువంటి ఉపకారములను దేనిని మరొకము. దేవుడు చేసినటువంటి మేలులను ఎన్నడూ మనం మరవకూడదు. దేవుడు చేసినటువంటి గొప్ప వరమేమిటి? దేవుడు చేసినటువంటి గొప్ప కార్యం ఏమిటి? మీ కుటుంబంలో దేవుడు చేసినటువంటి గొప్ప ఘనకార్యం, దేవుడు మీకు బిడ్డలను ప్రసాదించారు. బహుమతిగా ఇవ్వడమే ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, అది గొప్ప వరం. దేవుడు మీ జీవితంలో చేసినటువంటి గొప్ప మేలు, దేవుడు మీ జీవితంలో చేసినటువంటి గొప్ప మహిమ. చాలా మందికి నోములు చేస్తారు, పూజలు చేస్తారు, తీర్థయాత్రకు వెళ్తారు, ఎన్నెన్నో చేస్తారు. కానీ దేవుడు వారికి గర్భఫలాన్ని ఇవ్వలేదు. చాలా మంది ఉన్నారు, వివాహం చేసుకుని అనేకమైనటువంటి సంవత్సరాల నుండి బిడ్డలు లేనటువంటి కుటుంబాలు, బిడ్డలు లేనటువంటి భార్య భర్తలు ఈ సమాజంలో లేరా? ఒప్పుకోవడం. కానీ ఎప్పుడైనా దేవుడిచ్చినటువంటి ఈ యొక్క బహుమతిని, దేవుడిచ్చినటువంటి ఈ యొక్క పవిత్రమైనటువంటి వరాన్ని గురించి మనం ఎప్పుడైనా దేవుడిని స్తుతించాలి. అనునిత్యం దేవుణ్ణి స్తుతించాలి. ఆయన చేసినటువంటి మేలులను మనం ఎన్నడూ మరువకూడదు. ఒకరోజు ఒక పాస్టర్ గారు ఒక గ్రామం నుండి ఇంకో గ్రామానికి బదిలీ అయి వెళ్ళిపోతూ ఉన్నారు. ఒక గ్రామం నుండి ఇంకో గ్రామానికి ఆయన ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళిపోతూ ఉన్నారు. అప్పుడు సంఘ పెద్దలు అందరూ కలిసి ఆయనకు మంచి సన్మానం చేయడం మంచిది అనుకుని ఇదే సాయంత్రం అందరూ గుమ్మగుడి దేవాలయంలో ఆయనను సన్మానిస్తూ ఉన్నారు. ఆయనతో పాటు తన కుమారుడు కూడా తీసుకొచ్చారు. ఆయన ఒక చైర్ మీద కూర్చున్నారు, తన కుమారుని ఇంకొక రెండో చైర్ మీద కూర్చోబెట్టారు. పెద్దలు అందరూ వస్తూ ఉన్నారు. ఒకరు దండ వేస్తున్నారు, ఒక శాలు వేస్తున్నారు. అదే దండ మళ్ళీ తిరిగి తన కుమారుడు వేస్తున్నాడు, శాలువ వేసుకుంటున్నాడు. ఉన్నటువంటి జనానికి అది నచ్చలేదు. ఇదేంటి, మా పాస్టర్ గారికి మేము సన్మానించాలని మేము కోరుకుని ఆయనకి సన్మానిస్తే ఆయన మళ్ళీ తిరిగి తన కుమారుని సన్మానిస్తున్నాడు, ఏంటి విడ్డూరంగా ఉందని కొంతమంది గుసగుసలాడు. అది గమనించినటువంటి ఆ పాస్టర్ గారు ఈ విధంగా చెప్పారు, నా కొడుకు, నా కుమారుడు 14 సంవత్సరాలు. ఈ 14 సంవత్సరాలు ఏనాడైనా అమ్మా నాన్న అని ఎప్పుడూ అనలేదు. ఎందుకంటే నా కుమారుడు పుట్టి మోగవాడు. అయినప్పటికీ దేవుడిచ్చినటువంటి నా గొప్ప వరం, దేవుడిచ్చినటువంటి నా బంగారు బహుమతి అని కౌగిలించుకుని ఏడ్చాడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఇటువంటి బిడ్డ అయినా ఏ రీతిలో జన్మించినప్పటికీ అది దేవుడిచ్చినటువంటి వరం. అంటే దేవుడు చేసినటువంటి కాదు. కొన్ని సందర్భాల్లో మేనరకం చేసుకుని బిడ్డలు వికలాంగులుగా, అందహీనులుగా పుడతారు. అది ఎవరు చేసిన తప్పని? ఎవరు చేసిన తప్పని? పెద్ద మేనరకం పెళ్లి చేసుకోకూడదు కదా. మనం తినేది ఆహారం, మనం పీల్చే గాలి, మన వాతావరణం కలుషితం అయిపోయింది. అది ఎవరు కాదు, ఎవరు చేశారది? మనం. దేవుడికి సమర్పణ లేదు. ఈ రీతిలో కొంతమంది బిడ్డలు వికలాంగులుగా, అందహీనులుగా ఉంటారు. అయినప్పటికీ దేవుడిచ్చినటువంటి బహుమతి అని ప్రతి ఒక్కరిని ప్రేమించాలి. ప్రియమైనటువంటి సహోదరుల, ఈరోజు ఎలాంటి బిడ్డలు కావాలని కోరుకుంటున్నాం? ఎలాంటి బిడ్డలు కావాలి? పువ్వు దశలో ఉన్నప్పుడే కీటకాలు ఉన్నందున కీటకాలను మనము పెరిగి పారేస్తాం. ఒక రైతు పంట వేసినప్పుడు, విత్తనాలు వేసినప్పుడు, పంట వచ్చినప్పుడు తెగులు ఉన్నట్లయితే గమనిస్తే ఆ తెగుళ్ళని అప్పటికప్పుడే నాశనం చేస్తారు, స్ప్రే చేసి.
వాళ్ళు తిరుగుతూ ఉన్నారు, వాళ్ళు బానిసలు అవుతున్నారంటే చిన్న ప్రాయంలోనే వారిని మనము ఖండించాలి. అది తల్లిదండ్రుల యొక్క బాధ్యత. చిన్నప్పటి నుండే మనం నేర్పించాలి. చిన్నప్పుడు మనవడు కానీ మనవరాలు కానీ ఏదో బూతు మాటలు మాట్లాడితే ఆ తాతలు సంతలు కొట్టుకుంటారు. బా ఏం మాట్లాడుతున్నారా అక్కడ మాట్లాడేదంతా సంఘానికి బూతు మాట. కానీ పెద్దలైనటువంటి మనం ఏం చేయాలి? సంఘం కొట్టుకోవాలి, ఖండించాలి. అది తప్పు, నువ్వు మాట్లాడింది మంచి మాట కాదు, అది దేవునికి విరుద్ధమని మనం చిన్నప్పటి నుండే మనము నేర్పించాలి. చిన్నపిల్లల యొక్క హృదయము అప్పుడే కలిగినటువంటి సిమెంట్ ఇసుకతో కలిగినటువంటిది. వాళ్ళ హృదయాలలో మనం ఏమి రాస్తే స్థిరస్థాయిగా నిలిచిపో. సిమెంటు ఇసుక కలిగి మనం రాస్తే దాన్ని చెరిపేస్తే అన్నట్టే సమానం. అవునా కదా? అది కాకుండా చెడు స్నేహాలు కానీ, చెడు ఆలోచన కానివ్వండి, చెడు మాటలు కానివ్వండి, వాడు విన్నా, వాడు నేర్చుకున్నా జీవితాంతం ఉండిపోతుంది. అందుకనే తల్లిదండ్రుల యొక్క బాధ్యత బిడ్డలను సన్మార్గంలో, దైవభీతిలో వారికి నడిపించాలని దేవుడు మనల్ని కోరుతూ ఉన్నారు. కొన్ని సందర్భాల్లో తల్లిదండ్రులు అనుకుంటారు, నా కుమారుడు పెద్ద హీరో అవ్వాలి, గొప్పవాడు అవ్వాలి. తీరా చూస్తే అది జీరో అవుతాడు. నా కుమార్తె పెద్ద మేధావి అవ్వాలి, తెలివితేట కావాలి, గొప్ప మేధావంతురాలై గొప్ప స్థాయిలో ఉండాలి అనుకుని ఆలోచిస్తారు. తెలివి చూస్తే మతి స్థితి తెలియనటువంటి వారిగా తెలుస్తారు. ఈ రోజుల్లో అంతా సెల్ ఫోన్, న్యూ టెక్నాలజీ. ఆ సెల్ ఫోన్ పట్టుకుని ఒక నెట్వర్క్లో మాట్లాడుతూ ఉంటాడు. బైక్ ఎదురేమొస్తుందో, వెనకాలేమొస్తుందో, పక్కనేమొందో ఎవరికి తెలియదు. ప్రియమైనటువంటి సహోదరులారా, మన బిడ్డలను మనం సన్మార్గంలో నడిపించాలి. వాళ్ళని ఎల్లప్పుడూ మనల్ని కాచి కాపాడాలి. సిరాకు 16వ అధ్యాయం 2వ వచనంలో దేవుని వాక్యం చెప్తూ ఉంది. సిరాకు 16వ అధ్యాయం 2వ వచనం, దైవభీతి లేని బిడ్డలు ఎంతమంది ఉన్నా వారిని చూసి సంతృప్తి చెందకు. దైవభీతి లేనటువంటి బిడ్డలు ఎంతమంది ఉన్నా దాని విలువేమిటి? దాని గురించి నువ్వు సంతోషించు. 3వ వచనం, ఆ బిడ్డల భవిష్యత్తు శుభప్రసన్నమగునని వారి దీర్ఘకాలం జీవితులని ఆశపడము. 16వ వచనం, 1000 మంది పుత్రుల కంటే ఒకడు మెరుగు. భక్తిహీనులైనటువంటి బిడ్డలను కంటే అసలు బిడ్డలు లేకుండా వడ్రాలుగా చేరుకోవడం లేదు. చూడండి ప్రియమైనటువంటి సహోదరులారా, భక్తి, విశ్వాసం, దేవుడంటే భయభక్తులు లేనటువంటి బిడ్డలు ఎంతమంది ఉన్నా ఉపయోగం. సంఘంలో ఉన్నటువంటి పెద్దలని గౌరవించలేనటువంటి బిడ్డలు ఎంతమంది ఉన్నా ఉపయోగం. ఒక బిడ్డ నీతి నిజాయితీగా దేవుడంటే భయభక్తులు కలిగి పెద్దలంటే గౌరవంగా జీవించేటువంటి ఒక బిడ్డ చాలు అని దేవుడు వాదించాడు. ఉదాహరణకి హన్నాకు సామ్యూయేలు ప్రవక్త జన్మించాడు. సామ్యూయేలు ప్రవక్త దావీదు మహారాజుని అభిషేకించినటువంటి గొప్ప ప్రవక్త సామ్యూయేలు. ఒకే ఒక కుమారుడు, ఎవరికి? హన్నా. అదేవిధంగా పెన్నాకు 70 మంది పిల్లలు ఉన్నారు. భయభక్తులు లేనటువంటి వారు, దేవుడంటే భయభక్తులు లేనటువంటి బిడ్డలు ఉన్నారు. అంతమంది ఉన్నా యేసు ఒక్క కుమారుడు, నాకున్నటువంటి ఒక్క కుమారుడు సామ్యూయేలు చాలు. అటువంటి బిడ్డలు కావాలి, అటువంటి బిడ్డలు ఉండాలని మనం కోరుకోవాలి. ఈరోజు మనం విన్నటువంటి సువిశేష పట్టణంలో క్రీస్తు ప్రభు
లూకాసు వార్త 2వ అధ్యాయము 51వ వచనంలో యేసు నజరేతుకు తిరిగి వచ్చి తల్లిదండ్రులకు విధేయుడై జీవించాడు. ఎంతమంది బిడ్డలు తల్లిదండ్రులకు విధేయత కలిగి జీవిస్తున్నారో ఒకసారి ఆలోచించండి. ఎంతమంది బిడ్డలు తల్లిదండ్రులను గౌరవిస్తున్నారో ఒకసారి చూడండి. తద్వారా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, బిడ్డలను సన్మార్గంలో, నీతి మార్గంలో, సమాజంలో గౌరవపరమైనటువంటి బిడ్డలుగా ఎదగడానికి మనవంతు మన కార్యాన్ని నెరవేర్చాలి. అదే ప్రభు మనకి కోరుకుంటున్నాడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. Hallelujah.
కీర్తనకారుడు 91వ కీర్తన 3వ వచనంలో దేవుడిచ్చినటువంటి బహుమతి మన బిడ్డలను సన్మార్గంలో దైవభీతిలో సంఘంలో పేరు ప్రఖ్యాతులు నీతి నిజాయితీ కలిగినటువంటి వారిగా మనం పెంచితే దేవుడిచ్చేటువంటి వరాలు ఏమిటో తెలుసా? వేటగాని కుచ్చుల నుండి ఘోర వ్యాధుల నుండి అతడు నిన్ను కాపాడును. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఘోర అపాయాల నుండి, అన్ని వ్యాధుల నుండి, అన్ని అపాయాల నుండి ప్రభు నిన్ను కాపాడుతాడని దేవుని వాక్యం చెప్తుంది. ఎప్పుడు? మన బిడ్డలను సన్మార్గంలో దైవ వీధిలో పెంచిన ఐశ్వర్యాన్ని ఇస్తాడు. వరలక్ష్మి చెప్తుంది ఎప్పుడు, నాకు ఏమీ లేదయ్యా, మాకేమీ లేదు. కానీ ఈరోజు దేవుడు ఎంతో ఉన్నతమైనటువంటి స్థానంలో ఉంచాడంటే దానికి కారణం దేవుడు ఇచ్చాడు. ఎందుకంటే బిడ్డలను సన్మార్గంలో నడిపించాడు. అవునా కాదా ప్రకాష్ గారు? చాలా మంది ఉన్నారు, చాలా మంది కుటుంబాలు రాణి, మీరందరూ సన్మార్గంలో మీ బిడ్డలను దైవభీతిలో మీరు పెంచుతూ ఉన్నారు. చూడండి, మీ జీవితాలు చూడండి. ఏ కుటుంబంలో అయితే ఏ బిడ్డలు సన్మార్గంలో దైవభీతిలో లేకున్నట్లయితే వారి కుటుంబ జీవిత విధానాన్ని చూడండి. దేవుడు ప్రభు చెప్తున్నాడు మరొకసారి, వేటగాని ఉచ్చుల నుండి ఘోర వ్యాధుల నుండి యేసయ్య నిన్ను కాపాడుతాడు. అదేవిధంగా కీర్తనకారుడు 91వ కీర్తన 6వ వచనంలో చీకటిలో సోపు అంటురగుటకులను మిట్ట మధ్యాహ్నం హాని చేయు వారికి ఇటువంటి వ్యాధులకు, ఎటువంటి విపత్తులకు దేనికి మనము భయపడిన అవసరం లేదు. ఎందుకంటే మన బిడ్డలను మనము సన్మార్గంలో దైవభీతిలో పెంచాం కాబట్టి మనం దేని గురించి భయపడిన అవసరం. అదేవిధంగా 7వ వచనం 91వ కీర్తన, నీ దాపున 1000 మంది కూలీలను నీ కుడి ప్రక్కన 10,000 మంది పడి ఉన్నను నీకు ఏ అపాయము కలగదు. ఎటువంటి అపాయం నీకు రాదు. ఎందుకంటే ఈ బిడ్డలు నీకు దైవభీతిలో సన్మార్గంలో నువ్వు పెంచుతున్నావు కాబట్టి. అదేవిధంగా 91వ కీర్తన 16వ వచనంలో వారిని దీర్ఘాయుషుతో సంతృప్తి పరచదను, వానికి నీ రక్షణము అనుగ్రహించదను అని ప్రభువు అందుతున్నాడు. వారిని నేను ఎల్లప్పుడూ దీర్ఘాయుషుతో సంతృప్తిని ప్రసాదించును, వారికి నీ రక్షణము నా రక్షణను అనుగ్రహిస్తానని ప్రభు చెప్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. తద్వారా ప్రియమైనటువంటి సహోదరి సహోదరుల, మరి మళ్ళీ మనం పరీక్షించుకోవాలి. నా బిడ్డలను దేవుని యొక్క భయభక్తుల్లో నేను పెంచుతున్నాను, పెద్దలను గౌరవించే రీతిగా నేను పెంచుతున్నానా, పెంచానా అని మనం అందరము ప్రశ్న వేసుకోవాలి. లేనట్లయితే మనకు అనుగుణంగా పెంచడానికి ప్రయత్నించాలి. తన బిడ్డలు ఎప్పుడు ఉన్నతమైనటువంటి స్థానంలో ఉండాలని ప్రతి ఒక్క తల్లిదండ్రులు కోరుకుంటారు. నేను కూలి పని చేసిన, వ్యక్తి చాకరీ చేసిన నా కుమారుడు నా కుమార్తె అటువంటి పరిస్థితి రాకూడదని తల్లిదండ్రులు ఎంత కష్టపడి పిల్లలను చదివిస్తారు, మంచి భవిష్యత్తు ఇవ్వడానికి వారు ప్రయత్నిస్తారు. అందుకనే ప్రియమైనటువంటి సహోదరుల, వారు యవ్వనంలో ఉన్నప్పుడే మనం వారిని ఖండించాలి. కీర్తనకారుడు 127వ కీర్తన 4వ వచనం, 127వ కీర్తన
4వ వచనంలో యవ్వనమున పుట్టిన బిడ్డలు వీరి చేతిలో బాణము లాంటి వారు. చూడండి, మన చేతిలో బాణం ఉంటే అది చుచ్చుకుని పోతుంది. దాని గురి చూడాలి. సక్ర మార్గంలో సక్రం బాణాన్ని గురి చూసి కొడితేనే దాని ఫలితం ఉంటుంది. లేకపోతే గురి తప్పి క్రమశిక్షణ లేకపోతే మనం ఎన్ని బాణాలు వేసినా ఆ టార్గెట్ మనము ఛేదించాలి. యవ్వనంలో ఉన్నటువంటి బిడ్డలు కూడా అంతే. క్రమశిక్షణలో పెంచాలి, దైవభీతిలో పెంచాలని దేవుని వాక్యం చెబుతుంది. తద్వారా ప్రియమైనటువంటి సహోదరులారా, తల్లిదండ్రులు బిడ్డల కోసం ఏం చేయాలి? ముఖ్యమైనటువంటి విషయాలు కొన్ని ధ్యానిద్దాం. తల్లిదండ్రులు బిడ్డల కోసం ఏం చేయాలంటే, మొట్టమొదటిగా తల్లిదండ్రుల బిడ్డల కోసం ప్రార్థించాలి. అనునిత్యం ప్రార్థించాలి. ఈ సమాజం మనం చూస్తూ ఉంటే అనేకమైనటువంటి చెడు అలవాటుకి, చెడు స్నేహాలకి, చెడు ప్రలోభాలకి సమాజం మన బిడ్డలు పంపించడానికే మనం చాలా భయపడుతున్నాం ఈరోజు. మరి అటువంటి బిడ్డలను మనం పెంచుతున్నాం. భయభక్తులతో వారు మెలుగుతూ ఉన్నారు. మరి అటువంటి వారిని ప్రభు ఎల్లప్పుడూ సంరక్షించాలని, వారిని కాచి కాపాడాలని, ఇటువంటి సైతాల యొక్క ప్రలోభాల నుండి వారిని రక్షించాలని అనునిత్యం మనము ప్రార్థించాలి. పునీత మోనికమ్మ ప్రార్థించింది. పునీత అగస్త్యుని వారి కోసం అనునిత్యం ప్రార్థించింది. విడలేనటువంటి మనం ఎల్లప్పుడూ ప్రార్థించాలి. మన బిడ్డల కోసం ఎల్లప్పుడూ ప్రార్థించాలి. ఇక్కడ సామ్యూయేలు గ్రంథము 1వ అధ్యాయం 1వ సామ్యూయేలు 1వ అధ్యాయం 11వ వచనంలో అన్న తన గర్భాన్ని తెరవమని, బిడ్డను ప్రసాదించమని ప్రార్థించింది. అదేవిధంగా యోగు 1వ అధ్యాయం 5వ వచనంలో యోగు తన బిడ్డల కోసం బలులు అర్పిస్తూ ప్రార్థన పెంచాడు. సన్మార్గంలో ఉండాలి, దైవభీతిలో ఉండాలని యోగు తన కుమారుల కోసం ప్రార్థించాడు, బలులు అర్పించాడు. అదేవిధంగా రిబేకా తన బిడ్డల కోసం బలులు అర్పించింది. రిబేకా తన గర్భంలో ఉన్నటువంటి బిడ్డలను గురించి దేవుణ్ణి ప్రార్థించింది. తల్లిపాలు రుచిని ఎరిగిన బిడ్డ తల్లిదండ్రుల ప్రార్థనలో ఎదిగిన పిల్లలు పుష్పించే పువ్వుల దేవునిలో తల్లిదండ్రుల్లో వికసిస్తారు. పుష్పించేటువంటి పువ్వు ఎప్పుడు ఆహ్లాదాన్ని, ఎప్పుడు కొత్తగా ఉంటుంది. తల్లిదండ్రులను భయభక్తులతో పెంచినటువంటి బిడ్డలు కూడా ఎప్పుడు రకంలా దేవుని దీవెనలు పొందుతుంది. తద్వారా తల్లిదండ్రులు చేయవలసినటువంటి ముఖ్యమైనటువంటి పని ఏమిటంటే బిడ్డల కోసం ప్రార్థించాలి, అనునిత్యము ప్రార్థించాలి. రెండవది, తల్లిదండ్రులు బిడ్డలను ప్రేమిస్తూ, శిక్షిస్తూ, అదుపులో ఉంచుతూ వాళ్ళని ప్రేమించాలి. వాళ్ళు తప్పు చేసినప్పుడు ఖండించాలి. వాళ్ళకి సుమాత్రుగా ఉండాలి. నువ్వు తాపత్రా అని తండ్రి చెప్తే నువ్వేంటి చెప్పేది? నువ్వేమి పెద్ద తాగుబోతున్నా. నీ జీవితంలో నువ్వు సక్రమంగా ఉంటే నువ్వు చెప్పగలవు. అది నీ కుమారుడు వింటాడు, దాన్ని నీ పాటిస్తావు. నువ్వే అక్రమార్గంలో నువ్వే తాగుబోతు అయ్యి నీ బిడ్డకి ఏ విధంగా చెప్పగలవు ఆలోచన. తద్వారా ప్రియమైనటువంటి సహోదరులారా, సామెతల గ్రంథము 13వ అధ్యాయము 24వ వచనంలో బెత్తాము వాడని తండ్రి ప్రేమించినట్లు కాదు, తనను ప్రేమించి తండ్రి వారిని శిక్షించి తేడు. బెత్తం బట్టి ఏదో టీచర్ కొట్టినట్టుగా ప్రేమించాలి. ప్రేమించు సన్మార్గంలో బిడ్డలను మనం నడిపించాలని దేవుని వాక్యం చెప్తుంది. అదేవిధంగా ప్రియమైనటువంటి సహోదరులారా,
మనం చేయవలసింది మూడవది, తల్లిదండ్రులు బిడ్డలకు కోపం రప్పించుకోవాలి. చీటికి మాటికి తల్లిదండ్రులు బిడ్డలను తిడుతూ ఉంటారు, చీటికి మాటికి మాట్లాడుతూ ఉంటారు. అటువంటి కోపాన్ని మనం తెప్పించుకోవాలి. అది తల్లిదండ్రులు నేర్చుకోవాలి. పునీత పౌలుడు ఎఫెసీయులకు రాసిన లేఖ 6వ అధ్యాయము 9వ వచనంలో పునీత పౌలుడు ఈ విధంగా చెప్తూ ఉన్నాడు. పునీత పౌలుడు ఎఫెసీయులకు రాసిన లేఖ 6వ అధ్యాయం 9వ వచనం, తల్లిదండ్రులారా మీ పిల్లల కోపము రేపక వారిని క్రమశిక్షణలోను ప్రభు బోధనలోను పెంచండి. తల్లిదండ్రులారా మీ పిల్లల కోపము రేపక వారిని క్రమశిక్షణలోను ప్రభు బోధనలోను పెంచమని పునీత పౌలుడు చెప్తూ ఉన్నాడు. ఎఫెసీయులకు రాసిన లేఖ 6వ అధ్యాయము 9వ వచనం. తల్లి హృదయం పిల్లల పాఠశాల వంటిది. ఒక తండ్రి 100 బడి పంతుల లాంటివాడు. మన పాఠశాల ఎక్కడ మొదలవుతుంది? మన గృహంలో, నీ ఇంటిలోని మొట్టమొదటి గురువు, దైవము అన్నీ తల్లిదండ్రులే, బిడ్డలు. అటువంటి పాఠశాల అయినటువంటి నీ కుటుంబంలో తల్లిదండ్రులు సఖ్యతగా, సమాధానంగా, ప్రేమానురాగాలతో ప్రార్థన అయినటువంటి జీవితం జీవిస్తే బిడ్డలు కూడా, ఆ పాఠశాలలో ఉన్నటువంటి బిడ్డలు కూడా నేర్చుకుంటారు. పాఠశాలకు మనం ఎందుకు పంపిస్తాం మన బిడ్డల్ని? పాఠశాలకు మన బిడ్డలు ఎందుకు పంపిస్తాం? చదువు నేర్చుకుంటారు, మంచి ప్రవర్తన నేర్చుకోవాలి, మంచి భవిష్యత్తులో ఉండాలి, మంచి స్థాయిలో ఉండాలని కోరుకోవడానికి బిడ్డలు మనం పాఠశాలకు పంపిస్తాం. కుటుంబమే ఒక పెద్ద పాఠశాల. మరి పాఠశాలలో తల్లిదండ్రులే గురువులు, దైవాలు. మరి మీ ప్రవర్తన బాగుంటే పిల్లలు కూడా ఆ ప్రవర్తనలో మెరుగుదలకు జీవిస్తారు. తద్వారా ప్రియమైనటువంటి సహోదరులారా, అదేవిధంగా చివరిగా తల్లిదండ్రులారా, నీ బిడ్డల కుంటి సాకులను నమ్మవద్దు. ఎక్కడికి వెళ్ళారా? నేను స్కూల్కి వెళ్ళాను, కాలేజ్కి వెళ్ళాను డాడీ, మమ్మీ అంటారు. వాడు వెళ్ళింది ఎక్కడికి? సినిమాకి, షికారికి, క్లబ్లకి, పార్క్. అటువంటి కుంటి సాకులు మాత్రం మీరు నమ్మొద్దని దేవుని వాక్యం చెప్తుంది. ఒక అడవిలో సింహము రారాజు. ఆ సింహము చెప్తూ ఉంది, ఒక ప్రకటన జారీ చేసింది. ఏమని? నాకు ప్రతిరోజు ఒక జంతువు ఆహారంగా రావాలి అని సింహము ప్రకటన జారీ చేసింది. మొట్టమొదటిగా మేక ఆహారంగా వచ్చింది. మేకను సింహరాజు అడుగుతూ ఉన్నాడు, మేక మేక, నా నోరు వాసన వస్తుందా? మరి మేక చాలా శూన్యం, ఎంతో అమాయకంగా మృదు స్వభావం కలిగినటువంటిది మేక. ఉన్నది ఉన్నట్లుగా మీ నోరు వాసన వస్తుంది అని చెప్పి, అప్పుడు సింహరాజు కోపం వచ్చేసి నేను పట్టుకుని కప్పేసి. రెండవది తోడేలు వచ్చింది. రెండవ రోజు తోడేలు కూడా ఇదే చెప్తూ ఉన్నాడు, నా నోరు వాసన వస్తుంది. తోడేలు అనుకుంటుంది, ఎందుకు చెప్తే నన్ను ఎందుకు వచ్చింది, ఎందుకు చెప్పుకొని నా ప్రాణాలకు నేను తెచ్చుకోవడం ఎందుకని, మీ నోరు వాసన రావట్లేదు మహారాజా, నా ముందే నువ్వు అబద్ధం మాట్లాడతావా అని పట్టుకుని తోడేలు పట్టుకుని చంపి. మరి మూడవ రోజు జిత్తులు మరి నక్కొచ్చినప్పుడు అదే ప్రశ్న వేశాడు సింహరాజు, నా నోరు వాసన వస్తుంది. అప్పుడు జిత్తులు మరి నాకు ఆలోచిస్తూ, నేను నిజం చెప్పినా తండ్రి, అబద్ధం చెప్పినా తండ్రి, ఎలాగ భరించేది అని జిత్తులు మారి నక్క ఆలోచించి
సింహరాజా, నాకు వారం రోజుల నుండి ముక్కు మూసుకుపోయింది, నాకు వాసన తెలియట్లేదు, నాకు వాసన తెలియదు, నన్ను క్షమించి ఒక వారం రోజులు నన్ను క్షమించి వదిలే, వారం రోజులు ఈ ముక్కు మంచిగా స్మెల్ వచ్చినప్పుడు మళ్ళీ తిరిగి వస్తాడు అని అన్నప్పుడు సింహరాజు చేసాడు, నిజమే వారం రోజుల తిరిగి వస్తాడు అని జిత్తులు వారి నక్కని కోరుకొస్తాడు. ఆ విధంగా ఉన్నటువంటి మన పిల్లల్ని మనము మీ శ్రద్ధ తీసుకోవాలి. పిల్లవాడు స్కూల్కి వెళ్తున్నాడా, కాలేజీకి వెళ్తున్నాడా, కట్టినటువంటి ఫీజుకి, కట్టినటువంటి శ్రమకి ప్రతిఫలానికి చేస్తున్నాడని వాపోపు చేసేది తల్లిదండ్రులు మీ యొక్క బాధ్యత. అందుకనే ప్రియమైనటువంటి సహోదరుల తల్లిదండ్రులు బిడ్డల కోసం అనునిత్యం ప్రార్థించండి, వాడిని ప్రేమించండి, క్రమశిక్షణలో పెట్టండి. అదేవిధంగా వారిని కోపగించండి, కోపగించేటువంటి ఏ పని చేయదు. వాళ్ళ ముందు మీరు తగులాడు, కొట్లాడు. ఒకసారి మీకు చెప్పాను, చిన్న పాప నా దగ్గరకు వచ్చి, ఫాదర్ గారు మా మమ్మీ డాడీ ప్రతిరోజు గొడవాడుతున్నారు, కొట్లాడుతున్నారు, చూడండి ఏం నేర్పించిందండి, చాలా బాధేస్తున్నారు. తద్వారా ప్రియమైనటువంటి సహోదరుల తల్లిదండ్రులుగా మీ బాధ్యతను నెరవేర్చి దేవుని యొక్క అడుగు జాగ్రత్త, దేవుని యొక్క కృపలో మీ బిడ్డలు పెరిగే విధంగా దేవుణ్ణి ప్రార్థించండి. ఈ యొక్క దివ్య సంప్రసాదాలను దాగి ఉన్నటువంటి ప్రభుని మనం ఆరాధిస్తూ మన బిడ్డలందరి కోసం ప్రార్థించుతాం. ఇటువంటి చెడు అలవాట్లు, చెడు స్నేహాలు, చెడు వ్యామోహాలు, చెడు వ్యసనాలకు, సమాజంలో ఉన్నటువంటి చెడుని ఆరోగ్యాన్ని మంచిని పెంపొందించుకుని మంచి బిడ్డలుగా, తల్లిదండ్రులకు పేరు తీసుకొచ్చేటువంటి బిడ్డలుగా, దేవుడిని అన్ని భయభక్తులు కలిగి జీవించే బిడ్డలుగా మన బిడ్డలు ఎల్లప్పుడూ దేవుని కృపలో ఎదగాలని ప్రార్థన చేద్దాం. పిత, పుత్ర, పవిత్ర ఆత్మ నామమున ఆమేన్. పరలోకమున నీ ప్రజలకు దివ్యాహారం ఇచ్చితిరి.
Sultan